నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మెట్పల్లి పట్టణంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం మెట్పల్లి అధ్యక్షులు పుల్లా ప్రదీప్ గౌడ్, రాష్ట్ర నాయకులు యనమనేని రామారావు, దొంతుల రాజ్ కుమార్, విబి మహర్షి, గంగాధర్, రాజేశ్వర్ గౌడ్, కొట్టాల గంగారెడ్డి, చంద్రశేఖర్, రాజ్ కుమార్, తుప్పారపు నాగయ్య, ఏలేటి ముత్తయ్యరెడ్డి తదితరులు హాజరయ్యారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి కరస్పాండెంట్ సోదరులకు మరియు కాంగ్రెస్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. స్వామి వివేకానంద గురించి, జీవిత చరిత్ర గురించి తెలుసుకునే ముందు మనం స్వామి వివేకానంద జయంతిని యువజన దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. దేశం యావత్తు యువజన దినోత్సవంగా మనం జరుపుకుంటున్న ఈ సందర్భంలో స్వామి వివేకానందుడు యువకులకు ఏమని సందేశం ఇచ్చాడు అనే దాని గురించి మనం మాట్లాడటానికి ప్రయత్నం చేద్దాం. స్వామి వివేకానంద విదేశీ అంటే చికాగో సభల్లో మాట్లాడిన తర్వాత దేశాలు ముఖ్యంగా అమెరికా, యూరప్ ఖండాన్ని పర్యటిస్తూ భారతదేశానికి వచ్చిన తర్వాత భారతదేశ యువకులను ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి మాటలను మీకు గుర్తు చేస్తాను. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర కఠోరమైనటువంటి శక్తి, అమృత తుల్యమైనటువంటి
మనస్సు కలిగినటువంటి యువకులు నాకు ఒక 100 మంది కావాలి అని అడిగిండు. ఎందుకు? ఈ దేశ స్వరూపాన్ని, ఈ దేశం యొక్క సంస్కృతిని సమున్నతంగా నిలబెట్టడానికి. అలాంటి యువకులను కోరుకున్నాడు స్వామి వివేకానంద. పిరికి వాళ్ళనో లేకుంటే బలహీనులనో కోరుకోలే. ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, వజ్ర కఠోరమైనటువంటి శక్తి, అమృత తుల్యమైనటువంటి మనసు కలిగినటువంటి యువకులను స్వామి వివేకానంద కోరుకున్నాడు. అలాంటి యువకులు కావాలి ఈ దేశ నిర్మాణంలో అని కోరుకున్నాడు. అంతేకాకుండా ప్రపంచం మొత్తము వెలుతురు కోసం చూస్తుంది, వెలుగు కోసం చూస్తుంది. అది ఉన్నది ఒక భారతదేశం వద్ద మాత్రమే. అంటే భారతదేశము జ్ఞాన భండారము కాబట్టి ఆ జ్ఞానం అనేది ఒక వెలుగు. ఆ జ్ఞానం ఒక భారతదేశం వద్ద మాత్రమే ఉంది అని చాటినటువంటి మహోన్నతుడు స్వామి వివేకానంద. ఆ రకంగా ఈరోజు స్వామి వివేకానంద జయంతి జరుపుకుంటున్న సందర్భంగా మెట్పల్లిలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, స్వామి వివేకానంద గారి గొప్పతనం ఏంటంటే యూత్ని ఇన్స్పైర్ చేస్తారు. నేను పర్సనలీ కూడా రామకృష్ణ మఠంకి రెగ్యులర్గా వెళ్తుంటాను. అక్కడ ఏదైతే సెంటర్ ఉందో, స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్ కానివ్వండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ కానివ్వండి, యోగా సెంటర్ ఉంది. అక్కడ నేను కోరేది ఏంటంటే, దయచేసి మీరు హైదరాబాద్లో 1 వీక్ కోర్సెస్ కూడా ఉంటాయి. అక్కడ వారం రోజులు కోర్సెస్ ఉంటాయి. చాలా తక్కువ ఫీజు తీసుకుంటారు. మోటివేషనల్ కోర్సెస్ ఉంటాయి, యోగా కోర్సెస్ ఉంటాయి, స్పోకెన్ ఇంగ్లీష్ ఉంటాయి, ఇంకా వివిధ రకమైన కోర్సెస్ ఉంటాయి యూత్ కోసము. దయచేసి అటెండ్ కాండి, మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. అదే బయట పోతే లక్షలాది రూపాయలు తీసుకుంటారు అట్లాంటి కోర్సుల కోసం. అక్కడ కేవలం 100లలో మ్యాక్సిమం 1000 రూపాయలలో కోర్సులు ఉంటాయి. అటెండ్ కావండి. స్వామి వివేకానంద గొప్పతనం ఏంటంటే, చికాగోలో తన అడ్రస్ చేసేటప్పుడు ఫస్ట్ లైన్లోనే మొత్తం అందరినీ కూడా ఇన్స్పైర్ చేశారు. ఏమన్నానంటే, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అనలేదు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నారు. అక్కడి నుండి స్వామి వివేకానంద గారి జర్నీ అయితే స్టార్ట్ అయిందో ప్రపంచవ్యాప్తంగా అది యూత్ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఇంకొకటి, ఈ సందర్భంగా ఈరోజు నేను యూత్ని వేడుకున్నది ఏంటంటే, మన ప్రాంతంలో గాంజా ఎక్కువవుతుంది, డ్రగ్స్ ఎక్కుతున్నాయి. దయచేసి స్టే అవే ఫ్రమ్ డ్రగ్స్. ఇక్కడ అందరు పెద్దలు ఉన్నారు. స్పోర్ట్స్లో పార్టిసిపేట్ కావండి, బుక్స్ చదవండి, టెంపుల్కి వెళ్ళండి, ఎక్సర్సైజ్ చేయండి, జిమ్కి వెళ్ళండి. ప్లీజ్ దయచేసి అందరు కూడా డ్రగ్స్కి నో చెప్పండి. స్టే అవే ఫ్రమ్ డ్రగ్స్. ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మరి మెట్పల్లి పట్టణంలో ఘనంగా నిర్వహించుకుంటున్న ప్రైవేటు పాఠశాల యజమాని సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమము ఘనంగా నిర్వహించుకుంటున్నాం. పండుగ వాతావరణంలో మరి యువతను పెడదారి పట్టకుండా స్వామి వివేకానంద వారు యువత మంచి స్థాయిలో నడవాలి, శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా ఉండాలని చెప్పి వారి యొక్క సంకల్పం. దానిలో భాగంగానే మరి యువత ఇప్పటికైనా ఈ డ్రగ్స్కు బానిస కాకుండా గ్రామాల్లో యువత క్రీడా రంగం కానీ శారీరకంగా అభివృద్ధి చెందితే అన్ని రంగాల్లో విద్యను రంగాల్లో కానీ అన్ని రంగాల్లో ముందుంటుందని కోరుకుంటున్నాం.